ఐ నో బ్యాక్ టు బ్యాక్ కంగ్రాచులేషన్స్ మెసేజ్ వస్తున్నాయి, దానికి రిప్లైలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి డైరెక్టర్ గారు బిజీ. ఎస్కేఎన్ గారు మీకు కదా రావాలి అసలు. ఫుల్ లైక్ ఎక్కడ ఓపెన్ చేస్తే నాకు ఎలా ఉంది తెలుసా, లిటరలీ ఒకటి ఓపెన్ చేస్తే మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. అవన్నా ఫాలో 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 లాగా ఆల్గారిథం అలా వర్క్ చేస్తాను. ఒకసారి నన్ను చూస్తే అయ్యే వస్తాయి మీకు. లేదండి, ఒకసారి మీరు హిట్ ఇస్తే అలానే కంటిన్యూగా కూడా వస్తుంది కదా. నేను కూడా మా స్టీవెన్ గారు లాగా ఒకసారి కనెక్ట్ అయితే మీరు ఇప్పటికీ మంచిగా. బట్ నైస్ ఎవ్రీవేర్ చెన్నై లవ్ స్టోరీ పోస్టర్ రిలీజ్కి ముందు ఎలా అయితే కనిపించిందో, రిలీజ్ తర్వాత కూడా చెన్నై లవ్ స్టోరీ గురించి అలానే మాట్లాడుకున్నారు. అది చాలా మంచి విషయం. ఇంత బిజీ లైఫ్లో కూడా మీ గురించే మాట్లాడుతున్నారు, మీ పోస్టులు వేస్తున్నారంటే అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. మీ కళ్ళు నార్మల్ అయిపోయినాయా? నార్మలే, అప్పటి నుంచి రికవర్ అయిపోయింది. ఇంత అందమైన అమ్మాయిని ఏడ్పించి 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 అమ్మాయిలు ఏడిస్తే ఇంకా అందంగా ఉంటారు. ఇదేదో సాడిజం లైక్ కోడ్లా ఉందండి. బ్రేకప్ 4-5 బ్రేకప్లు అయిన తర్వాత వచ్చే ఇన్స్టాగ్రామ్. చూడండి గౌరీకి అంత ఇది వస్తుంది అంటే ఏడ్చింది. బట్ మీరు ఏడవడమే కాదు, మీతో పాటు థియేటర్లో టికెట్ తీసుకొని కొనుక్కొని సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్లీ హార్ట్ కొంచెం వెయిట్తో బయటకు వచ్చారనమాట. సో దానికి కారణం మీరు, సాయి రాజేష్ గారు. నాకు తెలిసినంత వరకు మీరు మాత్రం ఎప్పుడు చాలా కూల్గా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు నవ్వుతూ ఉంటారు రవి గారు. చాలా ప్రస్తుతానికి చాలా కూల్గా ఉన్నా. ఏంటి మొత్తం మీ ఇన్బాక్స్ నిండిపోయింది, ఏమేమి చెప్తున్నారు జనాలు కంగ్రాచులేషన్స్ కాకుండా? అదే కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది, ఏమేమి నచ్చినాయి అన్నీ చెప్తారు. ఏమేమి నచ్చాయని చెప్తున్నారు? మీరు చూసారుగా, మీకు ఏమేమి నచ్చినాయి? నాకు గౌరీ చాలా నచ్చేసారు. అట్ ద సేమ్ టైం నాకు కిరణ్ గారు అఫ్కోర్స్ ఇప్పటివరకు మాస్ టచ్ ఉన్న ఫిలిమ్స్ చూడడం జరిగింది, ఫన్ ఫిలిం చూడడం జరిగింది. బట్ దీంట్లో డిఫరెంట్గా కనిపించారు చాలా. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ మార్క్ కూడా క్రియేట్ చేశారని చెప్పాలి. సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి కిరణ్ గారు? మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగున్నాయి అంతా. ఓకే, వెరీ హ్యాపీ, అందరూ బాగా కనెక్ట్ అయ్యారు, ఏడుస్తున్నారు థియేటర్లో. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇంత ప్యూర్ లవ్ స్టోరీ చూసి అని. మోర్ హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు థియేటర్లో. ఎక్కడ చూసినా నేను సండే మొత్తం ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మొత్తం థియేటర్స్ మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారు. సో ఇంకొకసారి ఫ్యామిలీస్ కనెక్ట్ అయితే ఇంకా ఆపలేము అసలు. నిజంగా నేను నిన్న 10:30 షో చూసాను. నేను చూసినప్పుడు రెక్లెనెస్ దొరికితే అదేంటి స్లోగా ఉందా, ఇట్స్ లైక్ తక్కువ చూస్తున్నారా, నైట్ అయిపోయింది కదా ఈ టైంలో ఎవరు ఉండరు అనుకున్నాను. బట్ వాకింగ్స్ ఉన్నారు. నేను వెళ్ళే టైంకి బై దట్ టైం థియేటర్ నేను చూసిన స్క్రీన్ ఫిల్ అయిపోయింది కంప్లీట్గా. నేను టికెట్స్ దొరికితే దొరికేసాయి కదా ఈజీగా ఖాళీగా ఉంటుందేమో అని అనుకున్న నేను, ఫ్యామిలీతో చూసిన నేను, లిటరలీ నేను వెళ్ళే టైంకి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం అంతా ఫిల్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అది చాలా ఇది నిజంగా జరిగింది. నేను ఇంటర్వ్యూ కోసం మీరు పే చేస్తున్నారు కదా అని చెప్పట్లేదు, నిన్న నైట్ 10:30కి జరిగిన విషయం చెప్తున్నాను. అండ్ ఎస్కేఎన్ గారు మీరు గ్లాసెస్ తెచ్చారుగా, పెట్టుకోవట్లేదేంటి? అంటే ఏదో ఒకసారి మీరు ఒక రీల్ వస్తుంది నాకు, ఒక నిమిషం ఇప్పుడు మజా వచ్చింది. అండ్ ఫస్ట్లీ లైక్ అంటే జనరలీ ఇవాల్టి రోజుల్లో మనం చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ వేస్తూ ఉంటే ఎలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. బట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండి అంటే జన్జీని ఎక్కువ టార్గెట్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ద థింగ్, ఈ ఫిలిం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీకి అండ్ ఈవెన్ దో యూత్ కూడా ఇష్టపడుతున్నారు. అండ్ వెన్ ఈ సినిమా వచ్చినప్పుడు మీకు ఆ నమ్మకం ఉండిందా, ఓకే పీపుల్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే వెల్కమ్ దొరుకుతుందో అలాంటి వెల్కమ్ దొరుకుతుంది అని? లేదండి, చాలా నమ్మకం. ఫస్ట్ డే స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు తెలిసి దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవన్నీ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరో మిస్ అవుతుంటారు లైఫ్లో. లవ్లో ఉన్నప్పుడు ఉంటాయి కదా, అయితే బ్రేకప్స్ ఉంటాయి, లేకపోతే దే మిస్ సమ్ పర్సన్ లాంగ్. వాళ్ళందరూ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు. అండ్ డిస్కస్ చేసిన పాయింట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ అంతా వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటాం కదా, సో ద క్యారెక్టర్స్ అని నేనైతే ఫస్ట్ డే నుంచి చాలా కాన్ఫిడెంట్గా నేను కనెక్ట్ అవుతారు. రైట్, జీవితంలో స్కూల్ కాలేజ్ ఇలాంటి ఎలా అయితే కామన్గా ఉంటాయో లవ్ కూడా అంతే. ఫస్ట్ లవ్ అనేది అందరికీ జరిగే ఉంటుంది. మీతో పాటు మా వెనకాల ఉన్న కెమెరామ్యాన్కి, ఎవ్రీబడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారి లవ్లో పడే ఉంటారు ఖచ్చితంగా. సో అది జరిగే ఉంటుంది. అండ్ గౌరీ, యూ టెల్ మీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ప్లే చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. అఫ్కోర్స్ మీరు చాలా ఫిలిమ్స్ చేశారు, మంచి అమ్మాయి బాగా చేస్తున్నారు అని వచ్చింది. బట్ దిస్ టైమ్ లైక్ దాంతోపాటు అప్రిసియేషన్తో పాటు సక్సెస్ కూడా యాడ్ అయింది ఫర్ దట్. సో ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైపే ఉంటుందా, లేకపోతే అది ట్రావెల్ అవుతూ ఉంటుందా? బికాస్ చాలా గో త్రూ అయి ఉంటుంది కదా. డెఫినెట్లీ. అంటే లాస్ట్ 1 yearగా ఈ సినిమా చేస్తూ ఉన్నాం కాబట్టి నివీ ఈజ్ అగైన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ లాగానే అయిపోయింది. కొన్ని సీన్స్కి ఇట్స్
స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. కానీ కొన్ని సీన్స్కి మీరు చూసినట్టు చాలా కాన్వర్జేషనల్ సినిమా కాబట్టి కొన్ని డైలాగ్స్ చాలా ఎక్కడో కనెక్ట్ అవుతాయి, లేదా ఆ సీన్ హ్యాంగ్ ఓవర్ ఇంకా అలానే ఖచ్చితంగా ఉంటుంది. సో కొన్ని సీన్స్కి డెఫినెట్లీ ఆ హ్యాంగ్ ఓవర్ ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అలానే లింగర్ అయింది. బట్ కొన్ని సీన్స్కి మామూలుగా ఉండే సీన్స్కి ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. షూటింగ్ డేసే కాకుండా మిగతా డేస్ కూడా అంతో ఇంతో డిస్టర్బ్ డెఫినెట్లీ ఉంటుంది కదా రోల్లో. షూట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా మాట్లాడుకుంటుంటాం కదా, ఆ సీన్ అలా వచ్చింది, ఈ సీన్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఈ సీన్ చేస్తున్నాం, ఆ సీన్కి ఈ సీన్ లీడ్ అయినప్పుడు దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అని చెప్పి ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉండిపోతుంది కొన్ని రోజులు నాకైతే. బట్ ఎస్పెషలీ ఇంత విత్ సో మచ్ ఆఫ్ స్కోప్, సో మచ్ టు పర్ఫార్మ్ ఇంత ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి అరే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని ఒక స్పేస్ నుంచి నేను ఈ సినిమాకి ఆన్ బోర్డ్ వచ్చినప్పుడు దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. సో నేను ఇంకా పర్సనల్గా తీసుకొని ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. బట్ కొన్ని రాసి పెట్టి ఉంటాయి అంటారు కదా స్టీవెన్. ఆయనకి తెలియదు యాక్చువల్లీ కెమెరా రోల్ అవుతుంది. బట్ మనం చాలా క్యాజువల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి అలా క్యాజువల్లీ చేసుకోవచ్చు. బ్రో అది పెట్టలేకపోతే తన బ్యాకే వస్తుంటుంది నా వాయిస్ మీద, సో అందుకని నేను ఆపాలనుకుంటున్నా. థ్యాంక్స్. अब जब लेके आते हो ना थोड़ा सा हिंट दीजिए वरना आपका बैक आएगा मेरा क्लोजअप पे. अभी समझ में नहीं आया. ठीक है चलेगा. So- ఓకే ఎస్కేఎన్ గారు జనరల్లీ వేరే ప్రొడ్యూసర్స్ అయితే మేబీ రిజల్ట్ అనేదో లేకపోతే అది ఎలా వచ్చింది టాక్ అనేదో కొంచెం లేట్గా తెలియచ్చు. బట్ యు ఆర్ లైక్ ఫస్ట్ పిఆర్ నుంచి యూనో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ వరకు వచ్చారు. మీకు డే 1 తెలిసిపోతుంది, సూపర్ హిట్ అయినా తెలిసిపోతుంది, మిక్స్డ్ టాక్ వచ్చినా తెలిసిపోతుంది, యావరేజ్ అన్నా తెలిసిపోతుంది, ఆర్ఎల్స్ ఎక్కడ పొగుడుతున్నారు ఏంటి అనేది తెలిసిపోతుంది. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ డే రియాక్షన్ అండి, ఎలా ఉండింది? సో సినిమా అనేది నేను అందరూ ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మోర్ దాన్ 1 year 1.5 year వేరే వెరీ కాన్ఫిడెంట్. అండ్ సినిమాకి వచ్చేటప్పుడు ఈ సినిమా ఎక్కువ ఫ్యామిలీస్ని, అమ్మాయిల్ని, యూత్, జెన్జీ యూత్ వీళ్ళందరికీ ఎక్కువ అపీలింగ్ ఉండే సినిమా. రైట్. ఒక ప్రీమియర్కి వచ్చే క్రౌడ్ వాళ్ళు ఉండరు వెంటనే. సో మార్నింగ్ షో పడే వరకు, మ్యాట్నీ పడే వరకు ఒక సినిమా ఏ టాక్ అయినా సరే మ్యాట్నీ వరకు సెటిల్ అవుద్ది. కరెక్ట్. అది బ్లాక్ బస్టర్ అవని, సూపర్ హిట్ అవని, ఏ సినిమా అయినా సరే ఇట్ విల్ టేక్ 1 day అట్లీస్ట్ 3-4 shows వ్యాస్ట్ ఆడియన్స్ చూసేవాడు. అదేవో ఓవర్సీస్ ప్రీమియర్తోనో ప్రసాద్ ఐమాక్స్లో ప్రివ్యూతోనో అయిపోదు. సో అది నేను పిఆర్గా ఉన్నప్పుడు చాలా చూశాను. ఎందుకంటే ఏ సినిమాకైనా టైం పడుతుంది. బట్ మాది 2-3 షోల్లోనే రిజల్ట్ అనేది అర్థమైపోయింది. రైట్. రిలీజ్ అయిన ఈవినింగ్ కల్లా ఈవినింగ్ కల్లా అది బ్లాక్ బస్టర్కి వెళ్తుందనే ఇది అందరికీ వచ్చేసింది. ఎందుకంటే థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీస్ రియాక్షన్, ఫ్రైడే మేము మల్టీప్లెక్స్లకి అది వెళితే ఫ్రైడే ఆఫ్టర్నూన్ హెవీ రిటర్న్ ఫుల్స్ ఉన్నాయి, 40-50% ఫ్యామిలీస్ ఉన్నారు. రైట్. సో నాకు అప్పుడు అర్థమైంది కిరణ్ గారు ముందు సినిమాలు, ఆయన ఓవర్ ద టైం సంపాదించుకున్న క్రెడిబిలిటీ అవ్వచ్చు, నేను రాజేష్ తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఫస్ట్ డే మ్యాట్నీకే ఇంతమంది ఫ్యామిలీస్